జిల్లాలో కొందరు పోలీసులపై ఓ రౌడీ షీటర్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కొండాపురం ఎస్ఐ శ్రీనివాసులు కానిస్టేబుల్ తనని కొట్టారు అని గణేశ్వరపురానికి చెందిన రౌడీ షీటర్ రవీందర్ రెడ్డి ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు అనే నెపంతో 2 రోజుల పాటు స్టేషన్లోనే ఉంచారని చెప్పాడు. ఎవరికైనా చెప్తే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆరోపించాడు. ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో రవీందర్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. నెల్లూరు జిల్లాలో కొందరు పోలీసులపై ఓ రౌడీ షూటర్ ఆరోపణలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కొండాపురం ఎస్ఐ శ్రీనివాసులు కానిస్టేబుల్ తనని కొట్టారని గణేశ్వరపురానికి చెందిన రౌడీ షూటర్ రవీందర్ రెడ్డి ఆరోపించాడు. పూర్తి వివరాలు మహేష్ అందిస్తారు. మహేష్. విజయనగరం కొండాపురం మండలం గణేశ్పురం గ్రామానికి చెందిన రౌడీ షీటర్ రవీంద్రారెడ్డి కొండాపురం ఎస్ఐ శ్రీనివాసులు అలాగే కానిస్టేబుల్ పైన ఆరోపణలు చేస్తున్నారు. 2 రోజుల పాటు తనని స్టేషన్ లోనే ఉంచి లాఠీలతో కొట్టారని చెప్పి ఆయన ఆరోపించడం జరుగుతా ఉంది. అలాగే ఈ 2 రోజుల పాటు ఆ గర్భవతిగా ఉన్న తన భార్య అక్కడికి వచ్చినప్పుడు ఆమెను కూడా దుర్భాషలాడారని ఆయన విమర్శించారు. 2 రోజుల పాటు తీవ్రంగా వేధించారని, దాడి చేశారని, తనని కొట్టారని రవీంద్రారెడ్డి చెప్పుకొస్తున్నారు. గతంలో ఈయన పైన పోక్సా యాక్ట్ కింద చట్టం కింద కూడా కేసు నమోదై ఉంది. ఆ క్రమంలో ఇతని పైన రౌడీ షీట్ కూడా ఉంది. అయితే పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. రౌడీ షీటర్ అయినటువంటి రవీంద్రారెడ్డి ప్రతి ఆదివారం కూడా స్టేషన్ కు వచ్చి ఒకసారి సంతకం పెట్టేసి వెళ్లాల్సి ఉంది. పోలీసులు కనిపించాల్సి ఉంది. అయితే పోలీసులు లెక్క చేయకుండా ప్రతి ఆదివారం కూడా హాజరు కావడం లేదు. అందువల్లే పిలిపించాము, నేను స్టేషన్ కు రాను అని చెప్పి తన పైన అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరి కాసేపట్లో కావలి డిఎస్పీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీడియాకి అందజేయబోతున్నారు. మొత్తం మీద ఈ రౌడీ షీటర్ రవీంద్రారెడ్డి పోలీసుల పైన విమర్శలు చేయటం, ఆరోపణలు చేయటం నెల్లూరు జిల్లాలో కలకలంగా మారింది. ఈ రవీంద్రారెడ్డి గణేశ్పురం గ్రామానికి చెందిన వారు అక్కడ దాదాపు అంటే ఆదివారం పూట పోలీస్ స్టేషన్ వెళ్లలేదనే నెపంతో ఎస్ఐ శ్రీనివాసులు ఒక కానిస్టేబుల్ 2 రోజుల పాటు తనని కొట్టారని, ఇందులో ఒక టీడీపీ నేత ప్రమేయం కూడా ఉందని, టీడీపీ నేత చెప్పబట్టే తన కొట్టారని కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇది ఒక రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఒక రౌడీ షీటర్ రవీంద్రారెడ్డి పోలీసుల పైన ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం ఈ రౌడీ షీటర్లు వీళ్లపైన తీవ్ర స్థాయిలో ఉక్కుపాదం మోపారు. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పైన ఇప్పటికే పలువురు పైన పీడీ యాక్ట్లు పెట్టి రిమాండ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ క్రమంలోనే రౌడీ షీటర్లందరినీ కూడా కట్టుదిట్టం చేశారు. గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో రౌడీ షీటర్లని ఉచితంగా వదిలేయటం వాళ్ళ పైన కనీసమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల శాంతి భద్రతల విఘాతం కలుగుతున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు ఖచ్చితంగా ఆదివారం పూట వచ్చి స్టేషన్ లో హాజరు కావాలనే నిబంధన అమలు చేశారు. అలాగే వాళ్ళ కార్యకలాపాలపైన కూడా పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా పోలీసులు దృష్టి సారించారు. అయితే ఈ రోజు రవీంద్రారెడ్డి పోలీసులపైన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయ చంద్రిక. ఓకే, థ్యాంక్ యూ మహేష్. దగ్గర టీ తాగడానికి వెళ్ళాను. టీ తాగకుండా 2 వ్యక్తులు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి నువ్వు బండి ఎక్కువ పోదామన్నారు. నేను ఎవరు మీరు అది ఇది అని అడగగా నా మెండలో ఉండే కండవ తీసి నన్నే కొట్టి ఆటోలో పడేసుకొని తీసుకెళ్లారు. కొండాపురం తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేను వెళ్ళేసరికి పేరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఉన్నప్పుడే అతన్ని కూర్చోబెట్టి కొండాపురం ఎస్ఐ గారు నన్ను చిత్రహింసలు చేసి కొట్టారు. పొరం బొంగు దగ్గర